ఎవ్రీవన్, వెల్కమ్ టు సన్వల్ టెరేషన్. సో ఈరోజు మన టాపిక్ రీడింగ్ కాదండి. సో ఈరోజు యూనివర్స్ నుంచి మనకి లైఫ్ మెసేజ్ ఏంటో చూసేద్దామా. సో ఇలాంటి మోర్ అప్డేట్స్ కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈరోజు లైఫ్ మెసేజ్ ఏంటంటే యూనివర్స్ నుంచి, సో ఐ థింక్ చాలామంది ఇలా థింక్ చేస్తున్నారేమో. మేబీ నేను ఎగ్జాంపుల్ పర్సన్ గురించి చెప్తాను. సో మన లైఫ్లో చాలామంది అడుగుతూ ఉంటారు, మేడం నేను చాలా ఎఫర్ట్స్ పెట్టాను, నా నుంచి చాలా ట్రై చేశాను, బట్ ఆ ఆపోజిట్ పర్సన్ నుంచి, అది ఎవరైనా ఉండొచ్చు, అమ్మాయి ఉండొచ్చు, అబ్బాయి ఉండొచ్చు, సో వాళ్ళ నుంచి నాకు ఆ ఎఫర్ట్ రాలేదు, సేమ్ రిపీట్ అవ్వలేదు అంటే, సో మాకే ఎందుకు ఇలా జరుగుతున్నాయి, సో ఎందుకు డిలేస్ అవుతున్నాయి, ఎందుకు రీయూనియన్ జరగట్లేదు, సో ఎందుకు నాకు జాబ్ రావట్లేదు. ప్రతి డిలేకి, ప్రతి ప్రాబ్లం ఫేసింగ్కి ఒక సొల్యూషన్ ఉంటుంది, దానికి ఒక పాజిటివే ఉంటుందన్నమాట. ఆఫ్టర్ మనం చూసే సొల్యూషన్ కావచ్చు ఏదైనా కానీ ఫ్యూచర్లో. సో అందుకే అది డిలే అవుతుంది. అది ఎప్పుడు మన మంచికే అనుకోవాలి. చాలామంది నాకు తెలిసి మేబీ అనుకుంటున్నారేమో, యూనివర్స్ నాకు ఈ మెసేజ్ సెండ్ చేస్తుంది, నాకు డిలే అవుతుంది, నాకు రీయూనియన్ అవ్వట్లేదు, నాకు జాబ్ రావట్లేదు అంటే, సో నా లైఫ్ ఇంతేనేమో అని చెప్పి చాలామంది అనుకుంటున్నారంట. సో అలా అయితే థింక్ చేయొద్దండి. అది నీకు డిజర్వ్ కాదు కాబట్టి నేను ఇవ్వట్లేదు, సో కొంచెం పేషెన్సీగా వెయిట్ చేయి, నీకు మంచి పొజిషను, మంచి పర్సన్నే నేను ఇస్తాను, కొంచెం ఓపిక పట్టు అని చెప్పి నాకు చెప్తుందనమాట. సో ఎక్కువగా గాడ్ దగ్గర కూర్చొని మీరు ఏడవడం కానీ, లైక్ నాకు ఎందుకు ఇలా రాలేదని అలా బాధపడితే అయితే కూర్చోకండి. సో నాకు ఈ మెసేజ్ వస్తుంది, యూనివర్స్ మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తుందంట, డెఫినెట్గా మంచి రోజులు వస్తాయంట. సో మీకు కార్మిక్ అనేది క్లియర్ అయిపోతుందంట. సో బీ పాజిటివ్గానే ఉండండి అని చెప్తుంది. బీ పాజిటివ్ అండ్ క్లైమ్ దిస్ పాజిటివ్ ఎనర్జీస్. అండ్ థ్యాంక్ యూ, బాయ్.